ఓట్ల అక్రమాలపై పోరుబాటు పట్టారు రాహుల్. ఇందులో భాగంగా నేటి నుంచి బీహార్లో ఓటు అధికార యాత్రను నిర్వహించనున్నారు. మరోవైపు ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలకు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఈసీ. బీహార్లో నేటి నుంచి ఓటు అధికార యాత్రను నిర్వహించనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేయనున్నారు. ససారాంలో ప్రారంభం కానున్న ఓటు అధికార యాత్ర 16 రోజుల పాటు 24 జిల్లాల్లోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. కాంగ్రెస్ తో కలిసి తాము కూడా ప్రజలను సమీకరిస్తామని చెప్తున్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రతి వ్యక్తికి ఒక ఓటు అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు. దాన్ని కాపాడేందుకే ఈ పోరాటం. రాజ్యాంగ పరిరక్షణ కోసం బీహార్లో మాతో కలవండి అని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఓట్లను తొలగిస్తోందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో ఓట్లు చోరీకి గురయ్యాయని కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. కర్ణాటకలోని ఒక్క మహదేవ్పుర నియోజకవర్గంలోని 1,00,000 ఓట్ల చోరీ జరిగిందన్నారు. రాహుల్ ఆరోపణలను ఇప్పటికే ఈసీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఆరోపణలకు లిఖితపూర్వకంగా డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. లేని పక్షంలో దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నడుమే ఎన్నికల సంఘం ఇవాళ కీలక మీడియా సమావేశానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇవ్వనుంది. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభించనున్న రోజే ఈసీ మీడియా సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.